నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తుఫాను సన్నద్ధతపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. శాఖల సమన్వయంతో రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం. కొంత తుఫాన్ పై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీడియో కాన్ఫరెన్స్. ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం. తుఫాన్ ప్రభావం అధికంగా ఉన్న నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలన్న మంత్రి నారా లోకేష్. మొంతా తుఫాన్ ప్రభావంతో ఎక్కడ ప్రమాదాలు జరగకుండా ఒక్క ప్రాణ నష్టం కూడా సంభవించకూడదు అనేది ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో తుఫాను పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోడీ ఆరా తీశారని తెలిపారు. కేంద్రం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రధాని భరోసా ఇచ్చినట్లుగా ఆయన వెల్లడించారు. రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ లో తుఫాను ప్రభావంపై వాతావరణ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంపై మంగళవారం నుంచి అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలుపుగా, దీనిపై రియల్ టైంలో ప్రజలకు సమాచారం అందించాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వ సన్నాహాలు సేవలపై ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ పనిచేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు తుఫాన్ సన్నద్ధతపై ఐవీఆర్ఎస్ విధానంలో సేకరించిన సమాచారంపై సీఎం సమీక్ష చేశారు. అంతకుముందు ఇదే అంశంపై ఆయన అధికారులను అప్రమత్తం చేశారు. మంగళవారం ఉదయం నుంచి ప్రతి గంటకు తుఫాన్ బులెటిన్లు విడుదల చేయాలని ఆదేశించారు. తుఫాన్ తక్షణ చర్యల విధుల్లో అలసత్వం వహించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. తుఫాన్ తీరం దాటే సమయంలో ఆస్తి ప్రాణ నష్టం జరిగేందుకు అవకాశం ఉంటుందని, ఆ సమయంలో ప్రజలెవరూ బయటకు రాకుండా అలర్ట్ చేయాలని చంద్రబాబు నాయుడు కోరారు. ఎప్పటికప్పుడు సంక్షిప్త సందేశాలు పంపి అవగాహన పెంచాలని, తిత్లీ, హరికేన్, హుదూద్ తుఫాన్ల అనుభవాన్ని వినియోగించాలని ఆయన సూచించడం జరిగింది. తుఫాన్ కాకినాడ ప్రాంతంలో తీరం దాటనున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. జిల్లా పరిధిలోని 12 మండలాల పరిధిలో తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని తెలిపారు. ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. పలువురు మంత్రులు, అధికారులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అప్రమత్తం చేశారు. తీసుకోవాల్సిన ముందస్తు చర్యలను, అత్యయిక స్థితిలో స్పందించవలసిన తీరును టెలికాన్ఫరెన్స్ లో వివరించారు. ఎలాంటి భయాందోళన వద్దని, ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని ప్రజలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రజలు ఇళ్లలోని సమయంలో దొంగతనాలు జరగకుండా సీసీ కెమెరాలతో ప్రత్యేక భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయాలని అన్నారు. ఏలేరు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేస్తే ప్రజలు అప్రమత్తం చేయాలని సూచించారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ కొన్ని సూచనలు చేశారు. తుఫాను ప్రభావం అధికంగా ఉన్న నియోజకవర్గాల ప్రజా ప్రతినిధులందరూ క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు. సచివాలయంలో ఆర్టీజీఎస్ నుంచి మంత్రి నారా లోకేష్ సమీక్ష చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ ప్రాంతంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు సంయుక్తంగా పరిస్థితిని సమీక్షిస్తూ ప్రజలకు అవసరమైన సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. కూటమి పార్టీల కేడర్ ఆయా ప్రాంతాల సహాయక చర్యలలో పాల్గొనాలని సూచించారు. అంటురోగాల ప్రబలకుండా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది చర్యలు చేపట్టాలని అన్నారు. అంబులెన్సులు, మందులు సిద్ధంగా ఉంచుకోవాలని అన్నారు. విద్యుత్ సరఫరా, కమ్యూనికేషన్ సమస్యలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. తుఫాను బాధితులకు సహాయం అవసరమైన వెంటనే స్పందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం 24/7 అందుబాటులో ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి తక్షణమే చేపట్టాల్సిన చర్యలు, రైల్వే శాఖ దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. రైల్వే ప్రాజెక్టుల నిర్మాణంలో వేగం పెంచండి, భూసేకరణ, ఇతర అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం రైల్వేకి సహకరిస్తుందని ఆయన అధికారులకు హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టుల పనుల పురోగతిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్షించారు. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి తక్షణమే చేపట్టాల్సిన చర్యలు, రైల్వే శాఖ దృష్టికి తీసుకువెళ్లాల్సిన అంశాలపై చర్చించారు. నడుకుడి, శ్రీకాళహస్తి, గుంటూరు, గుంతకల్, గుణదల, ముస్తాబాద్ బైపాస్, రాయదుర్గ్, తుముకూరు మధ్య రైల్వే లైన్ ప్రాజెక్టుల పురోగతిపై చర్చ జరుగుతుంది. రాష్ట్రంలో కొత్త రైల్వే లైన్లు, అమృత్ భారత్ స్టేషన్ల అభివృద్ధి, రైల్వే ఓవర్ అండర్ బ్రిడ్జ్ల నిర్మాణాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రైల్వే శాఖకు ప్రతిపాదనలు పంపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 33,630 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టుల పనులు పురోగతిలో ఉన్నాయని అన్నారు. తుఫాను ప్రభావిత జిల్లాలోని జలవనరుల శాఖ ఇంజనీర్లు అప్రమత్తంగా ఉండాలని మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో కూడా స్పెషల్ కమిషనర్ ప్రశాంతి, జలవనరుల శాఖ సలహాదారు ఎం వెంకటేశ్వర, ఈఎన్సీ నరసింహమూర్తి తదితరులతో కలిసి అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. చెరువులు, కాలువగట్ల కోతకు గురైతే తక్షణమే మరమ్మతు పనులు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఎన్టీఆర్ జిల్లాలో వర్షపాతాన్ని బట్టి బుడమేరు డైవర్షన్ ఛానల్ పై నిఘా ఉంచాలని ఆయన ఆదేశించారు. ఏదైతే కొంత తుఫాన్ ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఈరోజు ఏదైతే స్పెషల్ చీఫ్ సెక్రటరీ, అదేవిధంగా మన ఇరిగేషన్ అడ్వైజర్ అండ్ ఇరిగేషన్ ఈఎన్సీ, అదేవిధంగా
కడ కమిషనర్ ప్రశాంతి గారు ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఈరోజు సిఈ, ఎస్ఈ, ఈఈ, డిఈ, ఏఈ లెవెల్ వరకు కూడా ఈరోజు కాన్ఫరెన్స్ తీసుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క తుఫానుకు సంబంధించినటువంటి ప్రభావిత జిల్లాలు, ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి, అందులో ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క ఇరిగేషన్ సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క తుఫాన్ ప్రభావం దృష్ట్యా 24 గంటలు కూడా హెడ్ క్వార్టర్లో ఉండి ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఉండాలని చెప్పేసి స్పష్టంగా వాళ్ళకు ఆదేశించడం కానీ, అదేవిధంగా ఏదైతే చెరువులు కానీ, కాలువలు కానీ, డ్రైన్స్ కానీ, రిజర్వాయర్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఎప్పటికప్పుడు పొంగకుండా చూసుకోవడంతో పాటుగా ఎక్కడైనా గండ్లు పడినా వెంటనే వాటిని పునర్నిర్మాణం చేసేటువంటి విధంగా, దానికి తగిన విధంగా ముందు జాగ్రత్తగానే ఎక్కడికక్కడ శాండ్ బ్యాగ్స్ కానీ, సర్వి బాధలు కానీ, దానికి కావాల్సినటువంటి ఫ్లడ్ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని ముందుగానే సమకూర్చుకోమని చెప్పడం జరిగింది. వాటితో పాటుగా ఏదైతే గేట్లు కానీ, స్లూయిజెస్ కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో ముందుగానే చెక్ చేసుకోమని చెప్పడం కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే ఈ యొక్క ఉమ్మడి కృష్ణ, అందులో పర్టికులర్గా ఎన్టీఆర్ జిల్లాలో మరి రేపు కూడా అత్యధిక వర్షపాతం ఒక్క రోజులోనే 140, 150 ఏదైతే ఏదైతే వాటర్ వర్షపాతం పడుతుందని ఏదైతే చెప్పడం జరిగిందో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని బుడమేరు లాంటి పరివాహక ప్రాంతం కూడా ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ, ఆ బుడమేరు ఛానల్ని కూడా ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేసుకుంటూ, అవసరమైతే ఆ యొక్క బుడమేరుకు సంబంధించినటువంటి వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి వెరికేపాడు యూటీ వరకు, అంటే విజయవాడ పట్టణ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఎక్కడ కూడా ప్రవాహ వేగానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా చూసుకోమని చెప్పేసి కూడా సంబంధిత సిఈకి కానీ, అదేవిధంగా ఏదైతే గత అనుభవాల దృష్ట్యా ఒక ఎర్ర కాలువ కానీ, ఒక ఎర్మదరు డ్రైన్ కానీ, ఏదైతే ఒక బురద కాలువ కానీ, ఇట్లా ఏవైతే ఒక రైవాడ కానీ, ఒక ఏలేరు రిజర్వాయర్ కానీ, ఇటువంటి ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చేటువంటి అవకాశం ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా స్పెషల్గా మనం దృష్టి పెట్టి వాటిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఎక్కడా కూడా ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ఎక్కడైనా సరే దిగువకు నీరు వదలవలసినటువంటి పరిస్థితి వస్తే ఆ క్రింది గ్రామాలకు, క్రింది దిగువ ప్రాంతాలకు కూడా ఇంటిమేట్ కూడా చేసి తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా సూచించడం జరిగింది. ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఏదైతే ఈ యొక్క రెవెన్యూ, పోలీస్, ఆర్డబ్ల్యూఎస్ ఇతర డిపార్ట్మెంట్లతో కూడా ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకుని ఎక్కడ కూడా ఏ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సూచనలు, సలహాలను బట్టి ముందుకెళ్లాలని చెప్పేసి కూడా ఈరోజు రివ్యూలో అందరికి కూడా మరి చెప్పడం జరిగిందని చెప్పి తెలియజేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతు సమస్యలపై పీపుల్స్ పల్స్ పేరుతో సర్వే నిర్వహించి నివేదిక రూపొందించామని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం నాయకులు తెలిపారు. సర్వేకు సంబంధించిన నివేదికలు ప్రభుత్వానికి అందజేసి కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తామన్నారు. దాసరి భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సంఘం నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో 70% వ్యవసాయం కౌలు రైతులు చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 32 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో కౌలు రైతులకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. కౌలు రైతులకు గ్రామ సభలు నిర్వహించి గుర్తింపు కార్డులు ఇవ్వాలని అన్నారు. అన్నదాత సుఖీభవ పథకం కౌలు రైతులకు వర్తించేలాగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వం తక్షణమే కౌలు రైతుల సమస్య పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో 32 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని వ్యవసాయ రంగ నిపుణులు, రైతు సంఘాలు అంచనా వేస్తూ ఉన్నాయి. మరి ఇంత విస్తృత స్థాయిలో వ్యవసాయంలో భాగంగా ఉన్నటువంటి కౌలు రైతులకి ప్రభుత్వాలు సరైనటువంటి గుర్తింపు ఇవ్వడం లేదు. గత కొన్ని సంవత్సరాలుగా కౌలు రైతులకి గుర్తింపు కార్డులు ఇస్తాం, కౌలు రైతులకి సంక్షేమ పథకాలు అమలు చేస్తాం, కౌలు రైతులకి అవసరమైనటువంటి ఇన్పుట్ సబ్సిడీలు ఇస్తాం, కౌలు రైతులకి పెట్టుబడి సాయం అందిస్తాం అని రకరకాల పద్ధతుల్లో మభ్య పెడతా ఉన్నాయి ప్రభుత్వాలు. గత ప్రభుత్వ హయాంలో భూ యజమాని అంగీకారం లేకుండా కౌలు రైతులకి గుర్తింపు కార్డులు ఇవ్వటం సాధ్యం కాదు అన్నారు. ఈ ప్రభుత్వం ఎన్నికలకి ముందు మరి కౌలు రైతులకి మేము అధికారంలోకి వస్తే మొత్తంగా కౌలు రైతులందరికీ
కార్డులు ఇచ్చి ప్రభుత్వ పథకాలని అందజేస్తామన్నారు. ఇప్పటికి 2 సంవత్సరాల ఈ 2 సంవత్సరాల కాలంలో సమీక్షల మీద సమీక్షలు జరుపుతున్నారు. జిల్లాల్లో కౌలు రైతుల సంఘాలు వీటన్నిటిని కూడా తీసుకొచ్చి వాటిల్లో చర్చించారు, చట్టం ఏ విధంగా మార్పు చేయాలి అనేటువంటిది. కానీ ఇంతవరకు ఆ చట్టం చట్ట రూపంలోకి రాలా. ఈ పరిస్థితుల్లో మరి కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో గత నెల రోజులుగా రాష్ట్రంలోని 26 జిల్లాల్లో వేలాది మంది రైతాంగాన్ని, కౌలు రైతులను కలిసి వారు మరి పడుతున్నటువంటి ఇబ్బందులు, ఈ ప్రభుత్వాల హయాంలో ఏ రకంగా ప్రభుత్వాలు మరి కౌలు రైతులను విస్మరిస్తూ ఉన్నాయి, కౌలు రైతులకి ఏ అంశాలు మరి అమలు చేస్తే వాటికి రక్షణగా ఉంటుంది, చట్టం ఎలా ఉండాలి అనేటువంటి అనేక అంశాల మీద కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో కౌలు రైతుల సంఘంలో పనిచేసేటువంటి కార్యకర్తలు మరి ఒక సర్వేని నిర్వర్తించారు. ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో రైతు సంఘం సహకారంతో దాదాపు వందలాది మంది కార్యకర్తలు ఒక నెల రోజుల పాటు 3,000 మంది పైగా కౌలు రైతులను క్షేత్రస్థాయిలో కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల మీద సర్వే చేయడం జరిగింది. ఆ సర్వే సందర్భంగా వచ్చినటువంటి సమస్యలని నిర్ధారణ చేయడానికి మన పీపుల్స్ ప్లస్ అనే సంస్థ ద్వారా అధ్యయనం చేయించి ఒక నివేదికను రూపొందించి ఇప్పుడు విడుదల చేస్తూ ఉన్నాం. ఇందులో కీలకమైన 4-5 అంశాలు ఉన్నాయి. మొదటిది, మన రాష్ట్ర విభజన తర్వాత మనం వచ్చినటువంటి ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం కూడా కౌలు రైతుల సమస్యలను పరిష్కారం చేయడంలో విఫలమైనది స్పష్టంగా తెలుస్తూ ఉంది. 100% సాగు భూమిలో 70% మంది కౌలు రైతులే పంటలు పండిస్తూ ఉన్నారు. వ్యవసాయ, ఉద్యాన, బ్యాంకులు ఇచ్చే పథకాలు ఏది కూడా 90% మంది కౌలు రైతులకు అందటం లేదని ఈ సర్వేలో నిర్ధారణ అయింది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది 1,00,000 నుంచి 1,60,000 కోట్ల రూపాయల పంట రుణాలు ఇస్తారు. ఆ దామాషలో కౌలు రైతులకి ఇవ్వాలి. కౌలు రైతులు మాత్రం ఒక్క పంట రుణం ఇవ్వటం లేదు. వీళ్ళందరూ కూడా 180% మంది ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర, దళారుల దగ్గర అప్పులు తీసుకొచ్చి పంటలు పండించే పరిస్థితి కనపడతా ఉంది. మరి వేల లక్షల కోట్ల రూపాయలు ఎవరికి ఇస్తున్నారని చెప్పేసి సర్వే ద్వారా ప్రశ్న ఎదురవుతా ఉంది. శవ రాజకీయాలు చేయడమే వైసీపీ లక్ష్యంగా పెట్టుకుందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు బస్సు దుర్ఘటనపై వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని ధ్వజమెత్తారు. ఈ ఘటనలో వైసీపీ బ్లూ మీడియా అనేక తప్పుడు కథనాలు సృష్టిస్తుందంటూ దుయ్యబట్టారు. ఏపీలో అర్ధరాత్రి బెల్ట్ షాపులు నడుస్తున్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రమాదంపై ఏపీ ప్రభుత్వం వెంటనే స్పందించిందని గుర్తు చేశారు. దుబాయ్ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులకు ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు వేగంగా జరిగేలా చూడాలని ఆదేశించారని పేర్కొన్నారు. చనిపోయిన బైకర్ మద్యాన్ని బెల్ట్ షాపులో కొనుగోలు చేయలేదని, ప్రభుత్వ అనుమతి పొందిన లైసెన్స్డ్ దుకాణం నుంచే కొనుగోలు చేసినట్లుగా సీసీటీవీ ఫుటేజ్లో క్లారిటీగా ఉందని నొక్కి చెప్పారు. కర్నూలు జిల్లాలో జరిగినటువంటి బస్సు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకి పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా సంతాపం తెలియజేయటమే కాకుండా వారి కుటుంబ సభ్యులకి ఈ సందర్భంగా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ ఉన్నాం. జరిగిన దుర్ఘటనకి అందరం కూడా బాధపడుతూ ఉన్నాం. చాలా ఘోర ప్రమాదం జరిగిన సందర్భంలో ప్రభుత్వం వెంటనే స్పందించడమే కాకుండా స్వయంగా ముఖ్యమంత్రి గారు దుబాయ్లో ఉంటే, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రులందరూ రాంప్రసాద్ రెడ్డి గారు కానీ, అనిత్ గారు కానీ ప్రమాదం జరిగినటువంటి ప్రదేశానికి వెళ్ళటమే కాకుండా సహాయక చర్యలు చేపట్టడంలో యంత్రాంగంతా కూడా కదిలించి సంఘటన మనందరం కూడా చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర గురించి, ఆయన పార్టీ వ్యవహరిస్తున్న తీరు గురించి, వాళ్ళు మాట్లాడే అంశాల గురించి ఈ సందర్భంలో మాట్లాడవలసిన పరిస్థితి రావడం అనేది చాలా బాధాకరం. ఒక పక్కన జరిగిన ప్రమాదం ఘోరమైన ప్రమాదంగా మనం భావిస్తూ, ఆ ప్రమాదంలో గాయపడ్డ వారిని కానీ, చనిపోయిన వారిని కానీ, ఆ పార్థివ దేహాలని తరలించే విషయంలో ప్రభుత్వ పరంగా తీసుకున్నటువంటి చర్యలు ఏ రకంగా ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి అనేది మాట్లాడాల్సింది పోయి, సమర్థించాల్సింది పోయి, రాజకీయాలకు అతీతంగా, కులాలకి, మతాలకి, వర్గాలకు అతీతంగా సానుభూతిని స్పందించాల్సినటువంటి రాజకీయ పార్టీలు శవ రాజకీయాలు చేయటమే మా లక్ష్యం, ఎందుకంటే మేము పుట్టింది, పెరిగింది, జీవిస్తుంది అందుట్లో అనే భావాన్ని వ్యక్తమయ్యేలాగా ఈ రోజున మీరు వ్యవహరిస్తున్న తీరు సభ్య సమాజం సిగ్గుపడేలాగా ఉంది.
జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ నాయకత్వానికి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏం మాట్లాడుతూ ఉన్నారండి మీరు? ప్రమాదం జరిగిన వెంటనే అందరూ కూడా స్పందించలేదని చెప్పి మీరు మాట్లాడుతూ ఉంటారా? లేకపోతే బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్పి చెప్పడానికి, బురద వేయటానికి ఇదే సమయం దొరికిందా మీకు? ఇదే సందర్భం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఒక పక్కన 1/2 కిలోమీటర్ లోపలికి వెళ్ళి ఎల్లమ్మ లైసెన్స్డ్ షాప్లో ఆయన ముందు కొన్నట్టుగా రుజువులు సాక్ష్యాలు ఉంటే, రోడ్డు పక్కన ఈ రోజున బెల్ట్ షాప్ ఉందని చెప్పి చెప్పడానికి ప్రయత్నించే మీరు ఏం చేయబోతా ఉన్నారు? రాజకీయాలని అడ్డు పెట్టుకొని ఎదుటివారి మీద బురద వేయటానికి ఇదా సందర్భం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. సిద్ధాంతపరమైన విమర్శలు చేయొచ్చు, లేకపోతే రాజకీయ పోరాటం చేయొచ్చు ప్రభుత్వాల మీద, కానీ మరణించిన సందర్భం ఏ రకమైనటువంటి సందర్భం అనేది కూడా చూసుకోకుండా శవాల మీద పేలాలు ఏరుకోవడానికి ప్రయత్నించే నీ నీచమైనటువంటి దుర్బుద్ధి మీ పేపర్ ద్వారా, మీ మీడియా ద్వారా మీరు చేస్తున్నటువంటి ప్రకటనలు నిజంగా ఇది రాజకీయాలకి అవసరమా అని చెప్పి ఎప్పుడైనా ఆలోచించారో లేదో నాకైతే తెలియదు. కానీ ఎంత దుర్మార్గమైనటువంటి విధానంతో మీరు నడుస్తూ ఉన్నారంటే నేను అడుగుతా ఉన్నాను, ఎప్పుడైనా సరే గతంలో మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా సంఘటనలు జరిగినాయి. కల్తీ మద్యం ద్వారా చనిపోయారు. స్వయంగా మీరు లిక్కర్ కేసులో మీరు దాదాపు 3,400 కోట్ల పైగా ఈ రోజున ప్రభుత్వ పరంగా మీరు ఆ రోజున ప్రభుత్వంలో ఉండి ప్రజలకి అన్యాయం చేసినటువంటి, దోచుకున్నటువంటి సంఘటన ఈ రోజున ఎంక్వైరీ జరుగుతూ ఉంది. వీళ్ళన్నింటినీ పక్కదావ పట్టించడానికి ఇదేనా సందర్భం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దీనిపైన మాట్లాడేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏ రకంగా మీరు ఈ రోజున ఈ సందర్భాన్ని మీరు పునస్కరించి మాట్లాడుతున్నారు నాకైతే తెలియదు. కానీ లేని నిజాన్ని ఉన్నట్టుగా మీరు చెప్పాలనే ప్రయత్నం దేనికి మీరు ప్రయత్నిస్తున్నారో నాకు అర్థం కావట్లా. ఈ రోజున పోలీసులు పనిచేయలేదని ఒక పక్కన చెప్తా ఉన్నారు. అక్కడున్న ప్రజానీకం కానీ, లేకపోతే అక్కడున్న యంత్రాంగం కానీ, లేకపోతే అక్కడున్న ఎవరైతే దీనికి సంబంధించినటువంటి స్పందించాల్సినటువంటి ప్రభుత్వ యంత్రాంగం కానీ, అక్కడున్న కూటమి నాయకత్వం కానీ, లేకపోతే మంత్రులందరూ కూడా స్పందించిన తీరుని మనం గమనించాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా మీరు పక్కదావం పట్టించడానికి రకరకాలుగా పర్మిట్లు లేదనో, లేకపోతే లైసెన్సులు లేదనో, లేకపోతే ఇంకోటి లేదనో, ఫిట్నెస్ లేదనో, ఇవన్నీ దేనికి మాట్లాడుతున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏ ప్రాపకం కోసం మీరు మాట్లాడుతూ ఉన్నారు? ఎవరిని మోసపుచ్చడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు? అంటే నిజాలు చెప్పే అలవాటు మీకు లేదనేది ప్రజలు ఆల్రెడీ నమ్మారు. అందుకనే మీకు 164 సీట్లు ఇచ్చినటువంటి ఘనత ఈ రాష్ట్రానికి దక్కిందని చెప్పి మీ ద్వారా ఈ సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. నా వ్యక్తిత్వంపై నిందవేశారు, నా మనసును గాయపరిచారు. అందుకే కుటుంబంతో సహా వచ్చి ఏ తప్పు చేయలేదని అమ్మవారి ఎదుట నిండు మనసుతో ప్రమాణం చేశాను. నా కుటుంబాన్ని అవమానించిన వారికి అమ్మవారు మంచి బుద్ధి ప్రసాదించాలి అంటూ మాజీ మంత్రి జోగి రమేష్ అన్నారు. నకిలీ మద్యం కేసులో తనపై వస్తున్న ఆరోపణలు ఖండిస్తూ వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయంలో సత్య ప్రమాణం చేసి తన నిర్దోషత్వాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి ఇంద్రకిలాద్రికి చేరుకున్న ఆయన ఘాట్ రోడ్డు ప్రవేశ ద్వారం వద్ద చేతిలో దీపం వెలిగించి ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడుతూ గతంలో తాను చెప్పినట్లే తిరుపతి వెంకన్న బెజవాడ దుర్గమ్మపై ప్రమాణానికి కట్టుబడి ఉన్నానని, అందులో భాగంగానే ఇప్పుడు ప్రమాణం చేశానని తెలిపారు. నకిలీ మద్యం కేసులో నార్కో అనాలిసిస్, లై డిటెక్టర్ టెస్టులకు కూడా తాను సిద్ధంగా ఉన్నానని పునరుద్ఘాటించారు. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఇప్పుడు ఏం సమాధానం చెప్తారంటూ ఆయన ప్రశ్నించారు. నాపై తప్పుడు ఆరోపణలు చేసిన వారు సత్య ప్రమాణానికి సిద్ధమా? కనీసం లై డిటెక్టర్ టెస్టుకైనా వచ్చే దమ్ముందా? కనకదుర్గమ్మ సాక్షిగా నేను తప్పు చేసినట్లుగా నిరూపించాలంటూ సవాల్ విసిరారు. వేడుకొండల సాక్షిగా తిరుమల రామారెడ్డిగా, అమ్మ కనకదుర్గమ్మ దగ్గర రామారెడ్డిగా, లేదు కాకపోవాలంటే మీ ఇంటికి వస్తానని చెప్పా, లేదు అంటే లైట్ డిటెక్టర్ టెస్ట్కి రెడీ అని చెప్పేసా, లేదు అంటే నార్కో ఎనాలిసిస్ టెస్ట్కైనా రెడీ అని చెప్పేసా. ఈరోజు దేనికి కూడా స్పందన లేని ఈ ముఖ్యమంత్రి కొడుకు మీరు చూశారు. వీళ్ళే కాదు, ఈ శాఖ మంత్రి వచ్చిన, ఏది ఎక్సైజ్ శాఖ మంత్రి వచ్చిన, సిక్ అధికారులు వచ్చిన ప్రమాణం చేయడానికి జోగి రమేష్ ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాడు అని చెప్పేసి అమ్మవారి సాక్షి. ఏ తప్పు చేయని జోగి రమేష్ని నిందల పాలు చేశారు. మీరే వచ్చి అమ్మవారి సాక్షిగా జోగి రమేష్ మీద మేము తప్పుడు మాటలు మాట్లాడామని చెప్పమని చెప్పేసి మీడియా మిత్రుల సాక్షిగా అడుగుతా ఉన్నా. నేను అమ్మవారి ఎదుట ప్రమాణం చేసి మీడియా మిత్రుల సాక్షిగా
రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను జోగి రమేష్ నిబద్ధత, విలువలు, విశ్వసనీయత, నా హృదయాన్ని గాయపరిచిన వ్యక్తులని అమ్మవారు వారికి మొట్టికాయలు వేసి వారికి ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా విజ్ఞప్తి చేస్తూ మీ అందరూ కూడా నా భావాన్ని, నా హృదయాన్ని ఒక్కసారి రాష్ట్ర ప్రజలకి తెలియజెప్పాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని పాలించే ముఖ్యమంత్రి చంద్రబాబు, ముఖ్యమంత్రి తనయుడు లోకేష్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తుఫాను సన్నద్ధతపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. శాఖల సమన్వయంతో రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం. కొంత తుఫాన్ పై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీడియో కాన్ఫరెన్స్. ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం. తుఫాన్ ప్రభావం అధికంగా ఉన్న నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలన్న మంత్రి నారా లోకేష్. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమైన వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.